హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఓఎస్ విత్ మాధురి. ఈ ఛానల్ పేరు ఓఎస్ విత్ మాధురి అని పెట్టడం వల్ల ఏమో కానీ ఈ మధ్యన బాగా ట్రావెల్ చేస్తున్నాను నేను. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి. సో వీఆర్ ట్రావెలింగ్ టు నాయుడుపేట. సో ట్రైన్లో తినడానికి మా మమ్మీ చిన్న క్యూట్ స్వీట్ బాక్స్ని ప్యాక్ చేశారు. ఎర్లీ మార్నింగ్ 6:10కి నేను పినాకినీలో స్టార్ట్ అయ్యాను. అరౌండ్ 11కి నేను గూడూరు జంక్షన్లో దిగాను. మా ఫ్రెండ్కి నెల్లూరులో ఏదో వర్క్ ఉందంటే నన్ను గూడూరులో పికప్ చేసుకొని నెల్లూరు వెళ్తున్నాము. అండ్ తను మొన్న చూశారు కదా వ్లాగ్లో, గాయత్రి అనమాట. తను ఉండేది ప్రస్తుతం నాయుడుపేట. నాకు కూడా చిన్న వర్క్ ఉండి ఇటువైపు వచ్చాను. ఈ రెస్టారెంట్ ఏదో కొత్తగా ఉందని చెప్పి బ్రేక్ఫాస్ట్కి వచ్చామన్నమాట. ఇక్కడ మిల్లెట్స్ ఫేమస్ అంట. అండ్ తాటి బెల్లం కాఫీ అండ్ స్వీట్స్ అన్నీ కూడా తాటి బెల్లంతో చేస్తున్నారు. అండ్ బుట్టలతో మనకి న్యాచురల్గా లో బడ్జెట్లో డెకరేషన్ మొత్తం చేశారు. నేను దోశ తినేసి ఇంకా నెక్స్ట్ మేము నెల్లూరు వెళ్ళిపోయాం. నెల్లూరులో వర్క్ చూసుకున్న తర్వాత ఈవినింగ్ టైం మేము ఎన్జీబీ మాల్కి వచ్చాము. థీమ్ వచ్చేసి 9th యానివర్సరీ అనమాట. సో సేల్ కూడా నడుస్తుంది, 9th యానివర్సరీ సేల్. సో ఇన్ బిట్వీన్ వర్క్ కొంచెం టైం ఉంటే ఇట్లాగా ఇక్కడ స్పెండ్ చేయడానికి వచ్చాము. అండ్ ఈ లిఫ్ట్స్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చాయి. మేము వెళ్ళాల్సిన ఫ్లోర్కి తప్ప అన్ని ఫ్లోర్స్ చూసామన్నమాట. బాగా ఆడుకున్నాయి ఈ లిఫ్ట్ మాతో. గ్రౌండ్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్కి అట్లాగా తిప్పేసి ఇంకేదో ఫ్లోర్లే అని చెప్పి సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. తను కూడా వాచ్ తీసుకోవాలంటే ఇంకా ఇక్కడ వాచ్ షాప్కి వచ్చామన్నమాట. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మన బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అన్నీ. సో మనకి వాచెస్ గిఫ్టింగ్ ఐటమ్స్కి ఇవ్వాలనుకుంటే మనకి ఏ రేంజ్లో అయినా ఉన్నాయి. ఇవి వచ్చేసి నేను ట్రై చేసింది. ఇది వచ్చేసి కేసియోలో అనమాట. ఇది నెక్స్ట్ బీసీబీజీ యూఎస్ బ్రాండ్ అంట. మేమేం తీసుకొని ఉన్నామో మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయండి. సో ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటాయి. అండ్ ఓన్లీ వాచెసే కాకుండా ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఒకటి తీసుకున్నాం అనమాట ఇలా వాచ్. సో మొన్న పీవీపీలో మిస్ అయింది కదా ఇక్కడ, అందుకే చాక్లెట్ ఫౌంటైన్ తీసుకున్నాను అనమాట నేను. తను తినలేదు. సో నెక్స్ట్ లంచ్ చేసుకోవడానికి మేము A2Bకి వచ్చాము నెల్లూరులో. యాక్చువల్గా మనకి ఈవినింగ్ అయిపోయిందనమాట, ఆఫ్టర్నూన్ కాదు. ఇంకా లంచ్ చేయడానికి వచ్చాము. ఇంకా వాచ్ తీసుకుంది కదా అప్పుడే పెట్టేసుకొని చూపిస్తుంది. సో ఈ రెస్టారెంట్లో తమిళనాడు డిషెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ స్వీట్స్ అండ్ స్నాక్స్ ఆల్ కైండ్స్. ఇంకా మేము పరోటాస్ అండ్ రోటీస్ చెప్పుకున్నాము. సో తను బ్రైడ్ టు బీ అనమాట. సో అందుకని ఒక డ్రెస్ కస్టమైజేషన్కి మేము ఫ్యాబ్రిక్ స్టోర్కి వచ్చాము. ఇక్కడ కూడా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ క్లాత్ మెటీరియల్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. బెనారస్, షిఫాన్, తర్వాత టిష్యూ ఇవన్నీ. తర్వాత ఇంకా బ్లౌజ్ పీసెస్ కూడా మనకి రెడీమేడ్ అవైలబుల్ ఉన్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఫ్యాబ్రిక్ తీసేసుకొని మేము నెల్లూరు టు నాయుడుపేట వెళ్ళిపోతున్నాము. సో నాది నెల్లూరు ఫస్ట్ టైం అనమాట నేను విజిట్ చేసింది. సో ఇంకా ఈ నాయుడుపేట వెళ్ళిపోయినాక కొంచెం రెస్ట్ తీసుకొని నైట్ ఇంకా మేము కిన్నెరా 45 రెస్టారెంట్కి వచ్చామన్నమాట డిన్నర్కి. అండ్ ఈ రెస్టారెంట్ మనకి హైవే పక్కనే ఉంటుంది. సో మన లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ మనల్ని వెల్కమ్ చేస్తున్నారు చూడండి ఈ చెఫ్. ఈ పక్కన ఎంట్రన్స్లో వచ్చేసి మనకి టాయ్ షాప్ ఉందన్నమాట. అది మొత్తం అన్ని వుడెన్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత అక్కడ రిలాక్సేషన్కి అండ్ ఫిష్ స్పా కూడా ఉంది. సో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మనకి ఆ బుద్ధ ఐడల్ అనమాట మధ్యలో. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. మనకి పక్కనే హైవే ఉన్నా కూడా ఏమంత డిస్టర్బెన్స్గా లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది రెస్టారెంట్ మనకి. ఇంకా నేను మ్యాంగో సూప్, చికెన్ లాలీపాప్స్, తర్వాత నెక్స్ట్ రోటీ విత్ బోన్లెస్ చికెన్, అండ్ నెక్స్ట్ ఇంకా చికెన్ 65 బిర్యానీ అనమాట. లాస్ట్లో ఇలా డిజర్ట్ మ్యాంగో ఐస్ క్రీమ్. ఇంకా లాస్ట్లో ఎండ్ చేసామన్నమాట. సో ఇది బ్యాక్ సైడ్ కిడ్స్ ప్లే జోన్ అనమాట. సో ఇక్కడ అన్ని రైడ్స్ని చిన్నపిల్లలాగా నేను కూడా చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేశాను. సో వీకెండ్స్ కానీ ఇలా చిల్డ్రన్ ఉన్నప్పుడు వాళ్ళతో కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రెస్టారెంట్కి వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకా నెక్స్ట్ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో that's for today. Thanks for watching. Please do like, share and subscribe my channel OES with Madhuri. Bye guys.